లక్ష్మీ లక్ష్మి అన్న నమస్తే వెళ్తే ఇక్కడేనా ఇదే లక్ష్మణ అన్న ఈయన కలిపి భజన కలిపి ఇక్కడ 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 భజన హనుమాన్ జయంతి యాత్ర మాట్లాడుతూ హనుమాన్ జయంతి యాత్ర గురించి మాట్లాడు సార్ అనుకున్నాం ఒక్క నిమిషం అమ్మ హనుమాన్ జయంతి ర్యాలీ ఉంది బజరంగ దళం వచ్చింది లక్ష్మణ ఈ ఎలక్షన్ బజరంగ చూస్తాను నేను చెప్తాను సాయంకాలం మన దగ్గర ఐదు వరకు ఇక్కడ ఉండండి లేట్ అయిన పండి అన్న లేట్ అయింది అమ్మ అమ్మ లేట్ ఫోటో తీసుకుంటా శోభాయాత్ర లేట్ అయింది ఇప్పటికి చాలాసేపు లేట్ అయ్యేవాళ్ళు అమ్మ పామ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అది ఒకటి స్పెషల్ ఓకే అరవండి జై శ్రీరామ్ అన్నారా भारत माता की जय श्री राम जय श्री राम जय श्री राम नरेंद्र मोदी गारी नायकत्వం नरेंद्र मोदी गारी नायकत्వం के अण्णा गारी नायकत्వం వెంకటేష్ గారు రాజనరసింహులు చక్రధర్ గారు బాలమల్లి గారు శ్రీనివాస్ గారు రాజనరసింహ గారు నవీన్ గారు లక్ష్మణ్ గారు మరి ఈ ప్రోగ్రాము కృష్ణ గారి ఆధ్వర్యంలో ప్రసాద్ గారు ప్రవీణ్ గారు హరినాథ్ గారు ఉపా భరత్ గారు జిల్లా అభ్యర్థి బలము మీకంటే ఎక్కువ నేషనల్ లెవెల్లో బాగా తెలుసు అన్నమ్మ బలం ఎంతో ఇవాళ అట్లాంటి అభ్యర్థి మీకు రావడం మీ అదృష్టంగా భావించాలి. ఇన్ని రోజులు ఈ గుండాల రాజ్యం తెలిసిన శ్రీనివాస్ గౌడ్ వాడు ఎంత అధ్వానమైన గుండాగిరి చేసిండో, ఎన్ని లూటీలు అంటే బందిపోటుల దొంగలకు తక్కువ లేకుండా బీఆర్ఎస్ చేసిండు. వాస్తవమా కాదా? ఒప్పుకోవాలి. ఇంకా మన కొమ్మటోళ్ళు భయపడే దశలో ఉన్నోళ్ళు బయటికి రావాలి. అధ్వానమైన రాజకీయాలు ఇవాళ మన దేశం కోసం ధర్మం కోసం పనిచేసే పార్టీ ఏదంటే బీజేపీ పార్టీ.
ముఖ్యంగా మనం పూజలు పురస్కారాలు గోవులని దేవతల లెక్క పూజిస్తాం మనం. అట్లాంటిది గత ప్రభుత్వం హయాంలో ఇప్పుడున్న ప్రభుత్వ హయాంలో గోవధ లక్షల గోవులు వధ జరుగుతుంది. మనకు సెంటిమెంట్ మీద కొడుతున్నారు, మీరు గ్రహించాలి. ఇవాళ దేశము ఒకటే కాదు, ధర్మం గురించి పాటుపడే పార్టీ బీజేపీ పార్టీ. మనము సెంటిమెంట్ బీజేపీకి ఎందుకు ఓటేయాలి అనుకుంటే, మన గుడ్డని మనం రక్షించుకోవాలంటే బీజేపీకి ఓటేయాలి, మన గోవును మనం రక్షించుకోవాలంటే బీజేపీకి ఓటేయాలి, మనం రక్షించుకోవాలంటే బీజేపీకి ఓటేయాలి, మన పిల్లల భవిష్యత్తు రక్షించుకోవాలంటే బీజేపీకి ఓటేయాలి. చేతులు కట్టుకొని ఇంటి బయట నిలబడితే కానీ అపాయింట్మెంట్ దొరకదు. మన ఎలక్షన్లకు ₹1,00,00,000 ఫండింగ్ ఇచ్చిన వైశ్యులు కనిపించారు. వాళ్ళకి ₹1,00,00,000 ఫండింగ్ ఇచ్చిన వైశ్యులు దిగారు. ఆ పిచ్చికొంటాడు అన్నాడు ఎవరు కానీ వాస్తవమా? అసలు లీడర్ అవసరమా? నేను అన్నమ్మ ఇంటికి ఒక 100 సార్లు వెళ్ళాను. మా ఇంటికి పోగానే ఆమె పొద్దున్న తిరిగి అలసిపోతే కూడా ఫుల్ స్మైల్ తోటి ఇంట్లోకి పిలుస్తుంది. సరే చికోటి పైన పక్కకు పెట్టాడు. ఒక మామూలు కార్యకర్త, ఒక మామూలు ఊర్ల నుంచి వచ్చిన అతి పేదోడైనా నేను చూసిన 10-20 సార్లు చూసినాను. వాళ్ళ ఇంట్లో కూర్చొని టీ తాగిపించుకుంటా, మేడం ముంగట కూర్చుంది, వాళ్ళ బాధలు చెప్పుకుంటే ఇద్దరు ఛాయ్ తాగుకుంటారు. నేను ఎంతమంది లీడర్లను చూసిన, అవసరం ఉన్నప్పుడు ఒక తరీక, అవసరం లేనప్పుడు ఒక తరీక. మేడం చెప్తున్నా, ఎవరైనా ఆపదలు ఉన్నారంటే వాళ్ళకి ఆపన్న హస్తం ఇస్తుంది మేడం. ఇలా అట్లాంటి అన్నమ్మ గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మొత్తం మహబూబ్నగర్ జిల్లా ప్రజలపై ఉన్నది, ముఖ్యంగా వైశ్యులపై ఎక్కువ. ఎందుకంటే వైశ్యుల మాటకి కొంచెం వాల్యూ ఎక్కువ మార్కెట్లో. ఆ మాట మీరు తీసుకోవాలి. ఇవాళ నేనే ఒక్కనే 200 మంది ఇవాళ రేపటి నుంచి ఇంకో 21 రోజులు ఎలక్షన్కి ఉన్నాయి. మీరు అందరూ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, రేపటి నుంచి ఒక్కొక్క మనిషి 10 ఫోన్లు చేయండి, మా అర్రమ్మ కోట వేయాలంటే. చేతులు కట్టుకొని ఇంటి బయట నిలబడితే కానీ అపాయింట్మెంట్ దొరకదు. మన ఎలక్షన్లకు ₹1,00,00,000 ఫండింగ్ ఇచ్చిన వైశ్యులు కనిపించారు. వాళ్ళకి ₹1,00,00,000 ఫండింగ్ ఇచ్చిన వైశ్యులు దిగారు. ఆ పిచ్చికొంటాడు అన్నాడు ఎవరు కానీ వాస్తవమా? అసలు లీడర్ అవసరమా? నేను అన్నమ్మ ఇంటికి ఒక 100 సార్లు వెళ్ళాను. మా ఇంటికి పోగానే ఆమె పొద్దున్న తిరిగి అలసిపోతే కూడా ఫుల్ స్మైల్ తోటి ఇంట్లోకి పిలుస్తుంది. సరే చికోటి పైన పక్కకు పెట్టాడు. ఒక మామూలు కార్యకర్త, ఒక మామూలు ఊర్ల నుంచి వచ్చిన అతి పేదోడైనా నేను చూసిన 10-20 సార్లు చూసినాను. వాళ్ళ ఇంట్లో కూర్చొని టీ తాగిపించుకుంటా, మేడం ముంగట కూర్చుంది, వాళ్ళ బాధలు చెప్పుకుంటే ఇద్దరు ఛాయ్ తాగుకుంటారు. నేను ఎంతమంది లీడర్లను చూసిన, అవసరం ఉన్నప్పుడు ఒక తరీక, అవసరం లేనప్పుడు ఒక తరీక. మేడం చెప్తున్నా, ఎవరైనా ఆపదలు ఉన్నారంటే వాళ్ళకి ఆపన్న హస్తం ఇస్తుంది మేడం. ఇలా అట్లాంటి అన్నమ్మ గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మొత్తం మహబూబ్నగర్ జిల్లా ప్రజలపై ఉన్నది, ముఖ్యంగా వైశ్యులపై ఎక్కువ. ఎందుకంటే వైశ్యుల మాటకి కొంచెం వాల్యూ ఎక్కువ మార్కెట్లో. ఆ మాట మీరు తీసుకోవాలి. ఇవాళ నేనే ఒక్కనే 200 మంది ఇవాళ రేపటి నుంచి ఇంకో 21 రోజులు ఎలక్షన్కి ఉన్నాయి. మీరు అందరూ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, రేపటి నుంచి ఒక్కొక్క మనిషి 10 ఫోన్లు చేయండి, మా అర్రమ్మ కోట వేయాలంటే. ఏ ఆపదలు ఉన్నా వచ్చి ఆదుకునే అర్ణమ్మ, ఆమె మనస్తత్వం తెలుసా? ఇంతకుముందు మాజీ మంత్రిగా ఉంటే ఎన్నోసార్లు ఎమ్మెల్యే చేసిర్రు. ఆమెకున్న ఎక్స్పీరియన్స్ కూడా ఎవరికి లేదు. ఆమె రోజు మీరు ఒక్కొక్కరికి ఫోన్లు చేసి 10 మందికి 21 రోజులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫోన్లు చేసి మా అర్రమ్మ కోట అని చెప్పాలి, వాళ్ళకు కూడా చెప్పాలి, వాళ్ళకు 10 మందికి ఓటు వేయమని చెప్పాలి. అట్లా చేంజింగ్ చేసుకుంటే మన వయసుల వల్ల ఒక 50,000 నుంచి 70,000 ఓట్లు, 1,00,000 ఓట్లు మన మీకే అంత ఇబ్బంది ఉన్నా 100% నేను చెప్తున్నా, అర్ధరాత్రి తలుపు కొడితే తీస్తుంది అన్నమ్మ. ఎంపీ అయినా ఇంకో ముఖ్య విషయం, ఆమె ఎంపీ అయినాక మీ జిల్లాకి కేంద్రానికి మంత్రి అవుతుంది. నాకైతే ఫుల్ 100%. మీ జిల్లా ఇప్పుడు మీ సీఎం ఎవరున్నా కూడా పట్టించుకునే పరిస్థితులు, ఎందుకంటే కాంగ్రెస్ డబ్బు ఉంది. ఏమున్నా కేంద్రం వెళ్ళిపోవాలి. ఇవాళ కేంద్రం నుంచి తెచ్చే సత్తా అన్నం ఎంత సాఫ్ట్ అంత గట్టిగా పట్టు పట్టింది అనుకుంటున్నాను. పార్టీలో తీసుకురావడానికి కారణం మా గురువు అని చెప్తాను నేను. అన్నం ఒకసారి ఎన్నో అణుశక్తులు వస్తే అందరు కొట్లాడి నాకు పెద్ద వచ్చి ఢిల్లీలో చెప్పిండు, అరే అన్నా మేడం ఆప్కే ఇంత క్యూ ఫైట్ కర్రే మన గురువుజీ. పట్టు పట్టిందంటే వద్దదు. ఇవాళ మీకు కేంద్ర మంత్రి అయితే మీ జిల్లా రూపురేఖలు మారుతాయి అని చెప్తున్నా. ప్రతి ఒక్కరు రేపటి నుంచి
ఇవాళ నుంచే ప్రతి ఒక్కరు ఇంటింటికి తిరగండి, మన వ్యాపార కరపత్రాలు ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి అందించండి. ఎవ్వరు వచ్చినా చేతికి ఇవ్వాలి. మీరు చిరగకుండా సరే దుకాణంలోకి వెళ్ళి పని చేయడం చెప్తారు. మీకు ఏ అర్ధరాత్రి అవసరం వచ్చినా మేడం ఉంటుంది. సో మీరందరూ కూడా అన్నమ్మ గురించి ఒక 20 రోజులు కష్టపడండి. రోజు ఒక గంట టైం తీయండి. మీ జిల్లా గురించి, మీ భవిష్యత్తు గురించి, మీ పిల్లల భవిష్యత్తు గురించి, హిందువుల భవిష్యత్తు గురించి, గుళ్ళ భవిష్యత్తు గురించి బీజేపీ కోటేయాలి. నరేంద్ర మోదీ గారిని మనం మళ్ళీ ప్రధానం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా శిరస్సు నుంచి నమస్కరించి జై శ్రీరామ్. ఈసారి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మూడోసారి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము దేశాన్ని విచ్ఛిన్నకరం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఒక వర్గం ఓట్ల కోసం వాళ్ళని సంతృప్తి పరచడానికి రోజు మనం వింటా ఉన్నాం రకరకాలైన యాంటీ నేషన్ స్లోగన్స్ ఇస్తా ఉన్నారు. 1947లో భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత మతపరంగా డివైడ్ అయింది. 2 పాకిస్తాన్లు అయినా ఇప్పుడు బంగ్లాదేశ్తో పాటు అయిన తర్వాత ఇతర దేశాల్లో ఉన్న హిందువులు పాకిస్తాన్ కానీ, బర్మా కానీ, శ్రీలంకలో కానీ వీరందరికీ పౌరసత్వ సవరణ బిల్లు ఇవ్వాలని కేంద్రము బిల్ పాస్ చేసింది. సిఏ కానీ, ఎన్ఆర్సీ కానీ. దీన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తా ఉంది. అదే ఒక దిక్కుకెళ్ళి రోహింగ్యాలు వస్తా ఉన్నారు, బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ ప్రపంచంలో 370 ఆర్టికల్ రద్దు చేసి దేశమంతా కూడా కాశ్మీర్ ప్రజలు సంతోషంగా ఉంటే 370 ఆర్టికల్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తారు. ఇటువంటి పార్టీ ఒకవైపు నరేంద్ర మోడీ గారు 60 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఒకరికైతే 10 సంవత్సరాల కాంగ్రెస్ గతంలో 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ పరిపాలన యూపీఏ గవర్నమెంట్ ఒకవైపు ఉంటే 2014 నుండి 24 వరకు 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పరిపాలన ఏ విధంగా ఉందో మనం చూస్తాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ప్రధానమంత్రి అయినా కానీ ఈరోజు ప్రపంచ నాయకుడు, ప్రపంచ దేశాల అగ్రనాయకులందరూ కూడా పొగడబడుతున్న నాయకుడు ఇవాళ నరేంద్ర మోడీ. ఇదంతా పక్కన పెడితే ఖచ్చితంగా బీజేపీ గెలవాలంటే సోదరుడు చెప్పినట్లు హిందుత్వం నిలబడాలన్నా, మన ధర్మం నిలబడాలన్నా దానికి నిదర్శనం ఎక్కడో కాదు, మన పాలమూరులో మనం చూస్తూ ఉంటాం కొన్ని సంఘటనలు. లవ్ జిహాదీ అనుకోండి, ఇంకేమైనా సంఘటన అనుకోండి. మా నిజామాబాద్ అంటే ఇందూరు, మన భాగ్యనగర్ ఓల్డ్ సిటీ చూస్తూ ఉన్నాం. పరిస్థితి వెళ్ళిపోతా ఉంది. నరేంద్ర మోడీ గారు అయితే మూడవసారి ప్రభుత్వం ఏర్పడడం ఖాయం. ఎందుకంటే ప్రజలంతా కూడా ఉత్తకంఠంతో ఈరోజు మనము ఇంత మంచి వాతావరణంలో మనం మాట్లాడుకుంటున్నామో ఒకరం అంటే 2014 నుండి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పరిపాలన, జన్ధన్ పేదలకు 0 అకౌంట్ తోటి మొదలైన ఆయన ప్రయాణము కరోనాలో మనం చూసినాం. కరోనా వచ్చినప్పుడు ప్రపంచ పటంలో భారతదేశ పరిస్థితి ఏంటిది? పేద దేశం, అత్యధిక జనాభా ఉన్న దేశము ప్రపంచ పటంలో ఉండాలా లేదా అనే సందర్భంలో త్వరగా వ్యాక్సిన్ తయారు చేసి ప్రతి ఒక్కరికి 2 సార్లు 3 సార్లు ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చిన దేశం ప్రపంచంలో ఏకైక దేశం భారతదేశం మాత్రమే. దాంతోపాటు 60-65 దేశాలకు ఉచితంగా కూడా మనం వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్ని రంగాల అభివృద్ధి, పేదల విషయంలో
నాలుగో కావాల్సిన మరి సూర్యనారాయణ గుప్తా గారు మొట్టమొదటిసారిగా మన జిల్లాకు వచ్చింది ఎమ్మెల్యే అయిన తర్వాత. అంతకుముందు వచ్చినా నాకు తెలియదు, అంతకుముందు వచ్చినా లేదా నాకు తెలియదు. సో శాసనసభ్యునిగా మన జిల్లా వచ్చిన సందర్భంగా వారిని హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతున్నాం. మరి ఇక్కడ ముఖ్యంగా ఆర్యవైశ్యులందరూ ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానించారు. మీకు అందరికీ తెలుసు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ సమ్మేళనంలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల గురించి మేము మీ అందరితో కూడా వినపం చేయడానికి మేము ఇక్కడికి వచ్చాం. సో ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలు మనకు జరగబోతున్నాయి. ఈ ఎన్నిక దేశం కోసం మనం ప్రధానమంత్రికి ఎన్నుకున్నటువంటి ఎన్నిక. మన దేశంలో ప్రధానమంత్రిగా ఎవరు ఉండాలని ఎన్నుకున్నటువంటి ఎన్నిక. మొన్న అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, దాని కథ ముగిసిపోయింది. ఇప్పుడు కథ ఈ దేశం కోసం